హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వాహనాలు ఉన్నవారికి అదేవిధంగా కొత్త వాహనాలు కొనేవారికి కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి, కొత్త రూల్స్. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి కొత్త వాహనాల తర్వాత తెలుసుకుందామండి. తర్వాత వాహనాలకు సంబంధించి తెలుసుకుందాం. కొత్త వాహనాలు కొనుగోలు చేసే ఆలోచనలు ఉన్నవారు అయితే మీరు మరో కొత్త ట్యాక్స్ కట్టేందుకు సిద్ధంగా కావాల్సి అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతం ఉన్న వెహికల్ లైఫ్ ట్యాక్స్, అదేవిధంగా గ్రీన్ ట్యాక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇలా అనేక రకాల ట్యాక్స్లు అయితే మనం కడుతూ ఉంటాం, అదేవిధంగా చెల్లిస్తూ ఉంటాం కొనుగోలు చేసేటప్పుడు. అయితే వీటికి తోడుగా మరో ట్యాక్స్ రాబోతుంది. ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కసరత్తు చేస్తుంది. కొత్తగా కొనుగోలు చేసేటువంటి వాహనాలపైన రోడ్డు భద్రత సెస్ రోడ్ అంటే సేఫ్టీ ట్యాక్స్ విధించాలని రవాణా శాఖ అయితే నిర్ణయించిందనమాట. ఈ కొత్త ప్రతిపాదన సర్కారు నుంచి ఇంకా కూడా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ ట్యాక్స్ అమల్లోకి రావాలంటే చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇదే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత ఈ ట్యాక్స్ అనేది అమలు చేయాలని చూస్తున్నారు. ఈ కొత్త ట్యాక్స్ నిర్ణయం వల్ల అమల్లోకి వస్తే ఏదైతే వాహనం అంటే రకాన్ని బట్టి ట్యాక్స్ మారుతుందన్నమాట. కనిష్టంగా 2,000 రూపాయలు ఉంటుంది తెలుస్తుంది. గరిష్టంగా వచ్చేసి 10,000 వరకు అయితే రోడ్డు భద్రతా సెస్ అనేది వసూలు అనేది చేయనున్నారన్నమాట. ఇక రోడ్డు భద్రత పైన సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆదేశాల మేరకు ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయన్నమాట. కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టంలో మార్పులు చేసి అంటే 20 ఏళ్ళ కంటే పాత వాహనాలు కనుక ట్రాఫిక్లో తిరగడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసేటప్పుడు వాహనదారులు రెట్టింపు రుసుము చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక ఎందుకంటే దీనివల్ల 15 ఏళ్ళ తర్వాత తిరిగి రిజిస్ట్రేషన్ చేసేవారికి కొంత ఉపశమనం లభించినప్పటికీ 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాహనాలపైన ఆర్థిక భారం పడుతుందన్నమాట. ఇక ప్రస్తుత నిబంధనల ప్రకారం 15 ఏళ్ళ తర్వాత అంటే వాహనాలు స్క్రాప్ చేయడం తప్పనిసరి. కానీ కొన్ని రాష్ట్రాల నిబంధన అమలు కావడం లేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా 15 ఏళ్ళు పూర్తయిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ చెల్లించి తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, తర్వాత 5 ఏళ్ళు ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఫిట్నెస్ ట్రాఫిక్ లైసెన్స్ రెన్యువల్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. రెన్యువల్ చేయని వాహనాలు రోడ్డుపైన కనుక నడిపితే ద్విచక్ర వాహనానికి నెలకు 300 రూపాయలు, 4 చక్రాల వాహనానికి సంబంధించి 500 రూపాయల జరిమానా అయితే విధిస్తారు. కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం ప్రకారం వాహనాలు 20 ఏళ్ళ వరకే ట్రాఫిక్లో అయితే తిరగడానికి అనుమతిస్తుందన్నమాట. కానీ రిజిస్ట్రేషన్ అది మరియు ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ కోసం రెట్టింపు రుసుము చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. వాహనదారులు కంపల్సరీగా ఆర్థికంగా అదనం భారం అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు అంటే కొన్ని సవరించారు, ముఖ్యంగా GST స్లాబ్లు. దీనివల్ల కొన్ని కొత్త వాహనాలు అంటే తీసుకునేటువంటి వాహనాలపైన కూడా రేట్లు అనేది కొనుగోలు చేసే రేట్ కంటే కాస్త తగ్గుతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట.